అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే భక్త ఆంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు, హనుమాన్ ఉపాసకులు. గురుగారు వచ్చేసి కూచి రాజేశ్వర శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, చాలామంది చాలా సమస్యలతో గుళ్ళకి వెళ్తూ ఉంటారు. అయితే ఈ టెంపుల్స్ తిరిగాము, ఆ టెంపుల్స్ తిరిగాము, కానీ మా సమస్యకి మటుకు పరిష్కారం ఏమీ దొరకట్లేదు. మేము ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్తో ఉన్నామో ఆ ప్రాబ్లమ్స్ అలాగే ఉంటున్నాయి. చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మీ దగ్గర ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? సనాతన ధర్మంలో ప్రధానమైన పాత్రను పోషించేవి దేవాలయాలు. ఇక్కడ మనకు 3 ఆలయాలు ఉన్నాయి: దేవాలయము, వైద్యాలయము, విద్యాలయము. వీటిని ఆలయాలు అంటున్నారు. ఆలయాలు అని ఎందుకు అంటున్నారు? దేవాలయానికి వెళితే ముక్తి కలుగుతుంది, వైద్యాలయానికి వెళ్తే ఆరోగ్యం కలుగుతుంది, విద్యాలయానికి వెళ్తే విద్య కలుగుతుంది. వెళ్తున్నాం, రైట్? అయితే చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు, నేను ఒక దేవాలయ అర్చకుడిగా గత 35 సంవత్సరాలుగా స్వామివారి సేవలో దేవాలయ అర్చకుడిగా చేస్తున్నాను. దేవాలయానికి వెళ్ళినప్పుడు మాకేం పనులు అవ్వడం లేదు, నేను రోజు గుడికి పోతున్నా, నాకేం పనులు అవ్వడం లేదు, నేను చాలామంది నోట విన్నాను. నేను అన్ని గుళ్ళు తిరుగుతున్నాము, ఏ గుడికి పోయినా ఫలితమేం లేదని దేవుడి మీద ఈజీ కలిగేస్తారు. దేవుడి మీద ఈజీ కలిగేస్తారు. మేము ఎక్కడిపోయినా కూడా మాకేం ఫలం లేదని చెప్పేసి, ఎందుకంటే ఆయన ఏం కనబడడు, అడగడు కదా ఎందుకు కలిగినామని, కాబట్టి అలిగేస్తారు ఒక మాట. కానీ ఒక్కటి మనం ఇక్కడ గ్రహించాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, దేవాలయం ముందు నుంచి వెళ్తే ముక్తి రాదు, వైద్యాలయం ముందు నుంచి వెళ్తే రోగం తగ్గదు, విద్యాలయం ముందు నుంచి వెళ్తే చదువు రాదు. మరి ఏం చేయాలి? విద్యాలయం ముందు నుంచి వెళ్తే చదువు రాదు కాబట్టి విద్యాలయంలోకి వెళ్ళాలి, కూర్చోవాలి, విద్య నేర్చుకోవాలి, అప్పుడు చదువు వస్తుంది. వైద్యాలయానికి వెళ్తున్నాం, సంబంధిత డాక్టర్ని సంప్రదిస్తున్నాం, చికిత్స చేసుకుంటున్నాం, రోగం ముదురుతుంది. మరి దేవుడి దగ్గరికి వచ్చేసి ఊరికేనే పుణ్యం కలగాలంటే వస్తుందా? అంటే ఇప్పుడు శరీరం మనది 5 అడుగులు 6 అడుగుల శరీరంలో మందు లోపలికి, సెలైన్ మందు లోపలికి వెళ్ళాలంటే ఏదో ఒక నరంకు గుచ్చుతారమ్మా. అంతే, ఒక చిన్న నరానికి సెలైన్ పెట్టేస్తున్నారు, అది శరీరం అంతా పాకిపోతుంది. మనం దేవాలయానికి వెళ్తున్నప్పుడు ముందుగా మనం మొట్టమొదట మన సనాతన ధర్మంలో అందరూ కూడా, మన హిందువులందరూ కూడా పాటించాల్సిన ప్రధానమైన అంశం ఏంది అని అంటే, ఒక చోట మనం ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో ఒక వాస్తు పండితుడిని పిలుస్తాము. ఆయన, గురుగారు మేము బోర్ ఎక్కడ వేయాలంటే పలానా ఈశాన్య భాగంలో బోరు వేయాలి అని చెప్తాము. ఒక 500 గజాల్లో నేను ఇల్లు కడుతున్నాను, బోరు వాడిని పిలిచాను. పిలిచినప్పుడు వాడు నాకు ఒక క్యాలిక్యులేషన్ చెప్పిండు. సార్, మీ దగ్గర ఒక 1000 అడుగులకు బోరు పడుతుంది, బోరుకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, 10 అడుగులకి ఇంత, 20 అడుగులకి ఇంత, 20 అడుగులు దాటితే ఇంత, రేటు పెరుగుతుంటుంది. అరే మొత్తం 1000 అడుగులు కదా, 1000 అడుగులకు పోతే ఇంత లెక్క అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈశాన్యంలో 10 అడుగులు, ఇక్కడో 10 అడుగులు, అక్కడో 10 అడుగులు, అక్కడో 10 అడుగులు వేస్తే నీళ్ళు వస్తాయా? ఎక్కడ వేయాలి మరి? ఎక్కడైతే చెప్పారో అక్కడే 1000 అడుగులు వేయాలి. ఈ 1000 అడుగులను 500 గజాల స్థలంలో అక్కడక్కడ 100, ఇక్కడిక్కడ 100 కలిపి 1000 వేస్తే నీళ్లు రావు. అక్కడే ఒకే చోట 1000 అడుగుల లోతుకి వెళ్తే దాని ఫలితం మనకు దక్కుతుంది. సోమవారము ఒక దేవాలయం, మంగళవారం ఒక దేవాలయం, బుధవారం ఒక దేవాలయం, గురువారం ఒక దేవాలయం, శుక్రవారం ఒక దేవాలయం, శనివారం ఒక దేవాలయం. ఎందుకమ్మా అట్లా? ఇప్పుడు విద్యాలయం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, పాఠశాల చిన్నగా ఉన్నప్పుడు మనకు 6 సబ్జెక్టులు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనే 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టులకి 6 టీచర్లు ఉంటారు. 6 సబ్జెక్టులకి 6 టీచర్లు ఉంటారు. ఇప్పుడు ఒక క్లాస్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు అని అనుకున్నప్పుడు, తెలుగు సబ్జెక్ట్ కావాలంటే 40 మంది విద్యార్థులు తెలుగు పుస్తకం పట్టుకొని తెలుగు టీచర్ ఇంటికి వెళ్ళరు. 40 మంది విద్యార్థుల దగ్గరికి తెలుగు టీచర్ వస్తుంది. ఆ తెలుగు టీచర్ ఎక్కడికి వస్తుంది? పాఠశాలకు వస్తుంది. ఆ ఆలయానికి తెలుగు టీచర్ అనేటువంటి ఆవిడ వచ్చి తెలుగు అందరినీ కూర్చోబెట్టి చెప్తుంది. తెలుగు టీచర్ వెళ్ళిపోగానే సైన్స్ టీచర్ వస్తుంది, మ్యాథ్స్ టీచర్ వస్తుంది, ఇంకెవరు వచ్చి నేర్పిస్తున్నారు. అంటే ఒకే చోట కూర్చొని మనం 6 సబ్జెక్టులు నేర్చుకుంటున్నప్పుడు, ఒకే దేవాలయానికి వెళ్ళినప్పుడు అన్ని కోరికలు తీరాయా? తీరుతాయి. మరి అది ఎందుకు ఆలోచించరు? సోమవారం నాడు శివాలయానికి వెళ్ళామంటే మళ్ళీ సోమవారం దాకా శివాలయానికి వెళ్ళాం మనం.
అంటే అక్కడ శివుడు ఉండడా? సోమవారం ఒక్కడే చూస్తాడు ఆయన గుళ్ళోకి? కాదు కదా, శాశ్వతంగా ఉంటాడు ఆయన. రోజు ఆయన్ని దర్శిస్తూ ఉంటే ఆయన దృష్టిలో ఉంటాం మనం. భగవంతుడి దృష్టిలో నేను నిన్ను చూస్తున్నట్టుగా నీకు తెలియాలంటే నువ్వు నన్ను చూడాలి. గురుగారు, అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఒక రోజు చూస్తే మనం కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే మళ్ళీ గుర్తుండదు. అంటే రోజు చూస్తూ ఉంటే ఏంటంటే అరే ఫలానా వ్యక్తి కదా, మనకు రోజు కనిపిస్తున్నారు కదా అని ఒక ఉండిపోతుంది గుర్తింపు. అలాగే మనకు శివాలయానికి వెళ్ళాం లేదా హనుమదాలయానికి వెళ్ళాం, శివుణ్ణి నాకు ధనం కావాలి భగవంతుడా అని చెప్పి మనం ప్రార్థిస్తే ఆయన ధనం ఇయ్యడా? ఎందుకు ఇయ్యడమ్మా? ఇస్తాడు. మరి ధనానికి అధిపతి ఆయన కాదు కదా, లక్ష్మీదేవి కదా. అంటే ఆయన దగ్గర లేనిది అక్కడి నుంచి తెచ్చిస్తాడు. ఆయన దగ్గర లేనిది అక్కడి నుంచి తెచ్చిస్తాడు. లక్ష్మీదేవిని అడిగి మనకి తెచ్చిస్తాడు. శివుడికి లక్ష్మీదేవి కొట్లాటలు లేవు. బయట ప్రపంచం కూడా ఎలా అయిపోయిందంటే గురుగారు, అన్నీ చూసేసి కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఇప్పుడు ఏదైనా కావాలి అంటే శివుడు, లేదంటే లక్ష్మీదేవి, శుక్రవారం వస్తే లక్ష్మీదేవి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవాలయం తిరగడం కదా. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దాంట్లో ఒకే చోట 1000 అడుగులు వేస్తే ఎలాగైతే నీళ్లు వస్తున్నాయో ఒకే దేవాలయంలో ఉండి మీరు ఆ దేవుడికి ప్రదక్షిణాలు చేస్తున్నారో పూజ చేస్తున్నారో ఏం చేస్తున్నారో చేయండి, వాళ్ళని అడగండి. భగవంతుడి ఎదురుగా మనం కూర్చున్నప్పుడు మన మనసులో ఉండేటువంటి భావన ఆయన అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ సమయం మనం భగవంతుడికి ఇయ్యాలంటే రోజు ఆయన కనపడాలి. రోజు వెళ్తున్నాను అంటే రోజు వెళ్తున్నాను అనే మాటల్లోనే తేలిక భావన ఉంది నీకు. అక్కడ రోజు వెళ్తున్నాను నేను అనే భావన తేలిగ్గా ఉంది, కానీ ఒక ఆర్ద్రత ఎక్కడ కనపడుతుందమ్మా? ఆర్ద్రం అంటే భగవంతుడి పట్ల భక్తి ఎక్కడ కనబడుతుంది? నేను దేవాలయంలో చూస్తానమ్మా. ఇప్పుడు మా దేవాలయం ప్రత్యేకంగా 14 రోజులు 14 ప్రదక్షిణలు అనేది మా దేవాలయానికి చాలా విశేషం. మా దేవాలయానికి ఇది గతంలో యూట్యూబ్లో చాలామంది చూసి మా దేవాలయానికి వస్తున్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు. వచ్చి ఎలా చెప్తారంటే, మేము యూట్యూబ్లో చూసాం గురువుగారు 14 రోజులు 14 ప్రదక్షిణలు అట కదా, బాగుంది, వచ్చి దర్శనం చేసుకొని తిరుగుతున్నారు. అంటే నీకు సమస్య ఎక్కడ కనబడుతుంది? మంచిదట, పోయి తిరగద్దాం, అంతేనా? భక్తి ఎక్కడ కనబడుతుందమ్మా? భక్తి ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తారు, వచ్చి మాట్లాడుకుంటూ తిరుగుతుంటారు. మీరు మాట్లాడుకుంటూ తిరుగుతున్నప్పుడు శ్రద్ధ ఎక్కడ కనబడుతుంది? భగవంతుడి మీద శ్రద్ధ ఉంటే కదా. నేను రోజు గుడికి పోతున్నా అంటే రోజు గుడికి పోతున్నాము అన్నప్పుడు, ఒక కొత్త అల్లుడు అత్తగారింటికి వచ్చినప్పుడు మొదటి రోజున్న మర్యాద రెండో రోజున్న మర్యాద మూడో రోజున్న మర్యాద 4వ రోజు ఉండదు. తేలిక భావన. నువ్వు రోజు గుడికి వెళ్తున్నా కూడా నువ్వేం చేస్తున్నావు? నిజానికి ఆలోచిద్దామమ్మా. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసిన తర్వాత దానికి బిల్లు కట్టిన తర్వాత వాటికి సర్వర్కో 50 100 మనం టిప్ ఇస్తున్నాం కదా. మరి దేవుడికి ఎందుకంటే మీకు దక్షిణ ఇష్టం అంత కష్టం? దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు దేవాలయంలో బయట నుంచి వచ్చాము, దుమ్ము ఉంది, కాళ్ళు కడుక్కోవాలని చెప్పేసి కాళ్ళు కడుక్కుంటున్నాం. దేవుడి నీళ్ళు వాడేసుకున్నాం. 100 రూపాయలు కట్టినావా నీళ్ళకి? ప్రదక్షిణలు వేసాం. స్థలానికి కిరాయి కట్టినావా నువ్వు? తీర్థం తీసుకున్నాం, దానికి ఏమన్నా అద్దె కట్టినావా నువ్వు? ప్రసాదం తీసుకున్నాం. నువ్వు అప్పే కదా దేవుడికి. నీళ్ళు అప్పే, ప్రసాదము అప్పే, తీర్థము అప్పే. అంటే పూజారి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానండి. ధర్మానికి నువ్వేం చేస్తున్నావు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆఫీస్ రెంట్ ఎవరు కడతారు? కంపెనీ ఓనర్ కడతాడు. ఆఫీస్ బిల్లు, కరెంట్ బిల్లు ఎవరు కడతాడు? కంపెనీ ఓనర్ కడతాడు. నేను ఇంటి నుంచి తీసుకెళ్ళడానికి పెట్టిన క్యాబ్ ఖర్చు ఎవరు పెడతాడు? కంపెనీ వాడే. నువ్వు కేవలం వెళ్ళి కూర్చొని నీకున్నటువంటి విద్వత్తును నువ్వు అక్కడ వినియోగించడానికి నువ్వు నెలకి ఎలా ఆశిస్తున్నావో, దేవాలయ పోషణ జరగాలి అన్నప్పుడు నీ తరఫు నుంచి నువ్వు ఎందుకు ఇవ్వవు? నీ పుణ్యం కావాలి. మరి దేవుడికి నువ్వేం చేస్తున్నావు? మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మహా గొప్ప భావన ఏంటి అని అంటే, మనం గుడికి పోయి రాగానే పుణ్యం కావాలి. ఇంకోటి చెప్తానమ్మా, మన సనాతన ధర్మంలో దేవతామూర్తులకి చాలా విలువ ఉంటుంది. మనం ముందు ఎక్కడ మారాలి అని అంటే, చాలామంది ఇళ్లలో పటాలు పెట్టుకుని పూజ చేస్తారు కదా, పటాలు పాడైపోగానే తీసుకుపోయి దేవాలయాలు పడేసి వస్తారు. ఇయ్యరు, చెట్టు కిందనో పుట్ట కిందనో గోడ దగ్గరనో పెట్టేసి వస్తారు. మనం చచ్చిపోతామని అందరికీ తెలుసమ్మా.
దేవాలయాలలో ఫోటోలు పెట్టేటటువంటి వాళ్ళకి, విగ్రహాలు పెట్టేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో వెళ్ళాలి. ఏంటంటే మనం చచ్చిపోతున్నాం, డెఫినెట్గా చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఏం చేస్తున్నామమ్మా, తీసుకుపోయి కాలు పెట్టేస్తారు, లేకపోతే పూజ చేస్తారు కదా. అంటే మనతో పని అయిపోయింది. కానీ దేవాలయాల్లో ఆ ఫోటోలతో పని అయిపోయిన తర్వాత తీసుకు అక్కడ మూలకు పడేస్తారా? ఎన్ని రోజులు నువ్వు పూజించేటప్పుడు దేవతామూర్తిని తీసుకెళ్ళి అక్కడ మూలకు పడేస్తే ఆ మూలకు దాన్ని చెత్త కాదు కదా అది. ఈ సంస్కారం మారాలి మనం. అంటే మీరు ఈ ప్రశ్నకి నేను కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నా గురుగారు. మనకి ఇదంతా కూడా ఈ ఆచారం ఎలా వచ్చిందంటే మనం చాలా విన్నాము, చాలా మంది ఇలా చెప్తారు, దేవాలయాల్లో పెట్టేసేయండి, దేవుడిది ఏదన్నా ఉంటే అక్కడ దేవాలయంలో. నేను చాలాసార్లు విన్నాను, చూశాను కూడా. ఇప్పుడు నేను అదే చెప్తున్నానమ్మా, దేవాలయంలో తీసుకెళ్ళి పెట్టేసిన తర్వాత తిరిగేటప్పుడు, ప్రదక్షిణాలు చేసేటప్పుడు చెత్త కుప్పల్లో పడి దేవుళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే వీడియోస్ కూడా చాలా మంది అలా చెప్తున్నారు బయటకి. అది పొరపాటు అంటున్నాను. దేవాలయం వాళ్ళు ఏం చేసుకుంటారు? ఆ పాత విగ్రహాలని, పాత ఫోటోలని విరిగిపోయినాయి, పగిలిపోయిన వాటిని దేవాలయాలు వెళ్ళి ఏం చేసుకుంటారు? అందుకని వీళ్ళు తీసుకెళ్ళి ప్రవాహంలో పడేయండి, అంటే నీళ్ళల్లో వేసేయండి. ఓకే, నీళ్ళల్లో వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వినాయకులని లక్షలు పెట్టి కొన్న వినాయకులను తీసుకెళ్ళి ఎలా నిమజ్జనం చేస్తున్నారు? ఇంట్లో ఉన్న చిన్న ఫోటోని తీసుకొని పోయి నిమజ్జనం చేయలేరా మీరు? చిన్న విగ్రహాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేయలేరా మీరు? ఆ పొరపాటు మనం చేస్తున్నామా? ఈ పొరపాటు మానాలి. మనం దేవతామూర్తులను శ్రద్ధగా భావిస్తున్నాం. దీపావళి నాడు వాడు లక్ష్మీదేవి ఉన్నటువంటి బాంబు తయారు చేస్తాడు. పెళ్ళేసేటప్పటికి లక్ష్మీదేవి ఫట్ మన పగిలిపోతుంది. అయ్యో లక్ష్మీదేవి, ధర్మమేనా అది? ధర్మం కాదమ్మా అది. దేవతామూర్తులుగా భావిస్తున్నాం మనం, ఇలాంటి దాన్ని మనం పాల్పడుతున్నాం. దేవతలను దేవతల్లాగా చూద్దాం, అప్పుడే మన సనాతన ధర్మం నిలబడుతుంది. పెళ్లి పత్రికలకి విఘ్నేశ్వరుడు బొమ్మ అతికిస్తారు, లోపల రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు. పెళ్ళి అయ్యేంత వరకే పసుపు కుంకుమలు. మీ ఇంటికి పెళ్లి కార్డు వచ్చిందమ్మా, మా ఇంటికి పెళ్లి కార్డు వచ్చింది. పెళ్ళి అయిపోయిన తర్వాత కార్డుని ఏం చేస్తాం? డస్ట్బిన్లోకి వెళ్తుంది. దాని మీద దేవుడు ఏం కావాలి? చెత్తబుట్ట పాలైపోతుంది. కాల్చేయండి, మీరు నీళ్ళల్లో పడేయండి, కరిగిపోతుంది. చెత్తబుట్టలలో నేను చాలామంది ఇళ్ళల్లో పెళ్లి పత్రికలు మడిచి చెత్త ఎత్తడం చూస్తాను. చెత్త చాటలు దొరకకపోతే మూలకు చెత్త ఎత్తేస్తారు. దారుణం. అంటే ఇక్కడ ఒక ప్రశ్న గురుగారు, కాల్చొచ్చా? కాల్చండి, కాల్చండి, కాల్చొచ్చు. ఓకే, నీళ్ళల్లో వేయండి, నీళ్ళలో ప్రవాహం చేయండి. అంతేగాని ఎక్కడ దొరికితే అక్కడ పడేసేసి దేవతామూర్తులను అవమానపరచద్దు. దేవాలయాల వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ఇప్పుడు మా దేవాలయంలో చాలామంది నాకు కనపడితే నేను తిడతానన్న భయంతో దొంగతనంగా పెట్టేసి వెళ్ళిపోతాను. నేను ఏదో పెద్ద గొప్ప ప్రక్రియ చేస్తానని. తప్పు, అదే తప్పండి, 100% తప్పు. ఏ దేవాలయంలో కూడా ఇలాంటి పొరపాటు చేయవు. అంటే ముందు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం యొక్క నియమ నిబంధనలను పాటించాలి. దేవుడి మీద భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. మనం తపస్సు చేయమండం లేదు భగవంతుడు. అక్కడ ఉన్నటువంటి కనీసం ఆయనకి ఏం సేవ చేస్తున్నాం? ఒక పూలదండ. ఇది నేను చాలామందికి చెప్పాను. రామనవమి అప్పుడు మా దగ్గర కళ్యాణం జరిగినప్పుడు చాలామందికి చెప్పాను. మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం. జన్మదినం వచ్చినప్పుడు, పుట్టినరోజు అనగానే ఒక కేక్ తీస్తున్నాం, కోస్తున్నాం, అందరం కొరుక్కుని తింటున్నాం. 500, 600. దేవాలయానికి ఒక 100 రూపాయలు పూలదండ ఇవ్వండి, దేవుడికి పుణ్యం కలుగుతుంది. అంతేగా, కరెక్టే. ఇంకా కొంతమంది నాస్తికులు ఏం చేస్తారంటే, ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తారు, శ్రావణ మాసం బోల్డన్ని పాలు వేస్ట్ అయిపోతున్నాయని మాట్లాడుతున్నారు. ఆయన మూల పురుషుడు, భగవంతుడు మూల పురుషుడు. చెట్టుకి కాయలు కాయాలి అని అనుకున్నప్పుడు చెట్టు మూలానికి నీళ్లు ప్రసరింపజేయాలి తప్ప కొమ్మకి ఇంజక్షన్ పెట్టి నీళ్ళు ఎక్కించక్కర్లే. భగవంతుడు అనేటువంటి వాడు సృష్టిని నడిపిస్తున్నప్పుడు మనం ఆయనకి సేవ చేస్తే ఆయనకు. మరి రాజకీయ నాయకులకి, సినిమా హీరోలకి పాలతో అభిషేకం చేసినప్పుడు వీళ్ళకి కడుపున పిలవదు, దేవుడికి పోస్తేనే కడుపున పిలేస్తుంది. ఇది విచిత్రమైన విషయం. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు భగవంతుడిని మనం మనస్ఫూర్తిగా కోరుకొని ఈరోజు వెళ్ళండి, రేపు వెళ్ళండి, ఎల్లుండి వెళ్ళండి. నేను తిరుపతిలో దర్శనం కోసం వెళ్ళినప్పుడు నాకు దర్శనం టికెట్ దొరకకపోతే ఎక్కడికో వెళ్ళి రిఫర్ చేయమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరిని పట్టించుకుంటలేడు. అసలు అంత బిజీగా ఉన్నారు వాళ్ళు. ఆ టైంలో విఐపీలు రావడం వల్ల రూములు ఎవరికి ఇవ్వలేకపోతున్నారు. మా పాప చిన్నది, 6 నెలల పాప. అన్నీ ఎక్కడెక్కడ ఇసిరేస్తుంటే ఎవరిని రికమెండేషన్ లెటర్స్ ఫోన్లో తీసి పక్కన ఏవి పట్టించుకోవడం లేదమ్మా. నేను కామ్గా నిలబడ్డాను, ఒక పక్కకు నిలబడ్డాను, ఇలా చేతులు కడుక్కొని. ఆయన జాలేసింది, జాలేసి పిలిచిండు. నేను ఎదురు చూశాను ఆయన కోసం. నాకు అప్పుడు అవసరం, ఎదురు చూశాను. ఇలా రండి, ఏంటి సార్ అన్నాడు. నాకు అకామిడేషన్ లేదు.
అకామిడేషన్ అయితే లేవలేను కానీ అర్చనా దర్శన్ కళ్యాణం టికెట్ అయితే నేను ఇప్పించగలుగుతానని చెప్పేసి విజయ బ్యాంక్కి వెళ్ళింది. నేను ఆ రోజు 11 గంటల నుంచి 12-10 వరకు నేను ఆ దగ్గర గంట సేపు చలి అర్ధరాత్రి మెట్లెక్కిపోయాము. పాప చిన్నదారు నెలలు. నేను ఆయన దగ్గర నిలబడ్డప్పుడు ఒక మనిషికి జాలి కలిగినప్పుడు భగవంతుడికి జాలి కలగదా? ఆయన సృష్టే కదా మనం అందరం కూడా. మరి కలగదా? మనల్ని సృష్టించింది ఆయనేగా. మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. మనం ఎన్నో కనిపెట్టేసినాము. ప్రపంచం అంతా మన చేతిలో నడుస్తున్నాం. నథింగ్ భగవంతుడి చేతిలో నడుస్తుంది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏదైనా చేయగలుగుతుంది. ఏఐని చేసేవాడేవాడు? మనిషి. ఈ మనిషిని ఎవడు చేస్తాడు? భగవంతుడు చేస్తాడు. అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడి మీద ధ్యాస, ఏకాగ్రత, శ్రద్ధ, కోరిక, ఆర్ద్రత, భక్తి, భావము, ఓర్పు, సహనం రెండు ఉండాలి. అన్నీ కావాలి. అప్పుడే భగవంతుడు కనికరిస్తాడు. అప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఊరికి నా అనుగ్రహం రాదమ్మా. ఊరికి నా అనుగ్రహం రాదు. ఒక పద్యం మనం 10 సార్లు చదివితే 2 లైన్లు వస్తుంది. ఇంకో 10 సార్లు చదివితే ఇంకో 4 లైన్ల పద్యం కోసం 40 సార్లు చదువుతున్నప్పుడు సృష్టికారకుడు, అనాదిగా ఉండేటువంటి వాడు, ప్రపంచాన్ని నడిపించేటటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, ఎంతో తపస్సు చేస్తే కానీ కనపడని ఆ దేవుడిని మనం ఇంకెంత భక్తితో కొలవాలి. దేవాలయానికి మేము వెళ్ళగానే పని అవ్వలేదు అనేది దేవుడి మీద ఎలక కాదు, మన శ్రద్ధాలోపము. మన శ్రద్ధాలోపం. ఆ శ్రద్ధ భగవంతుడి పట్ల కనపడితే ఖచ్చితంగా ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. నిజమే గురుగారు, మీరు చెప్పినట్టుగా మీరు చెప్పింది 100కి 100% కరెక్టే. మనకి ఏదన్నా దక్కలేదు అంటే అది మనలో ఏదో లోపం, శ్రద్ధ లోపించినప్పుడే. శ్రద్ధ, భక్తి అన్నీ ఉంటేనే భగవంతు. అంటే పైగా ఓర్పు కూడా ఉండాలి. ఈ రోజు రమ్మంటే ఏది రాదు. ఈ రోజు మనం కోరుకున్న అట్లా వచ్చేయాలంటే రాదు కదా. సో మీరు చెప్పింది 100% కరెక్టే. చాలా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.